ప్రశ్న మనం తిరిగి జన్మించడం కోసమే, మళ్ళా మరణించిన తర్వాత జన్మించడం. ఓకే, అది కరెక్ట్. కానీ ఇది మనం కామన్గా నేర్చుకున్న విషయాలు, మనము అందరికీ తెలిసిన విషయాలు. ప్రభు మన కొరకు వచ్చాడు. ఎందుకనగా ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ సువర్తమానాన్ని ఎవరు చెప్పి ఉన్నారంటే, పరలోకం నుండి దేవదూతలు వచ్చి చెప్పేంత వరకు మనకి తెలియదు. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు, తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక వారు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను వాటిని చూసి, వాళ్ళు ఒక సైంటిఫిక్గా చూసి ఒక మహానక్షత్రం కనబడింది కనుక ఆ నక్షత్రాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే, ఒక మహాపురుషుడు పుడతాడన్న విషయాన్ని తెలుసుకుని వారు బయలుదేరి వచ్చారు. వారు వచ్చేసరికి ప్రభు వయసు ఎంత అంటే 2 సంవత్సరాలు. వారు వచ్చేసరికి 2 సంవత్సరాలు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆయన పుట్టి ఉన్నాడు అనేసి దేవదూతలు వచ్చి చెప్పిన సంగతి, గొర్రెల కాపరులు వెళ్ళి చూసి, ఇదంతా మనకి తెలుసు. ఇప్పుడు ప్రశ్న నేను వేశాను, ఏంటి? ఇది ఏంటంటే చాలా పెద్ద టాపిక్, అంత టాపిక్లో మనం వెళ్ళొద్దు, ఇప్పుడు అంత టైం లేదు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. మా నిమిత్తం, ఇక్కడ ఫస్ట్ మా నిమిత్తం ఎవరు పోతారు? అప్పుడు యెషయా అన్నాడు, నేను పోతానని చెప్తాను, కానీ నువ్వు పోయి చెప్పిన వాళ్ళు వినరు అని చెప్పాడు. అయితే ఇక్కడ మా నిమిత్తము అనే మాటని చూసుకున్నట్లయితే అక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు? అక్కడ ఒకలా ఇద్దరా? అక్కడే తెత్తు ఉంది, ట్రినిటీ. అక్కడ ట్రినిటీ ఉంది. ఎందుకంటే దేవుడు మానవులు చేసేటప్పుడు ఆయన ఏం చేశాడు? మన పోలికలో మన స్వరూపంలో నరుడు. నా పోలికలో నా స్వరూపం వల్ల, మన పోలికలో మన అన్న మాటకి అక్కడ బహువచనం పలుకుతున్నాడు కనుక మా నిమిత్తము ఎవడు పోవును. ఇప్పుడు ఎవరి నిమిత్తము యేసుక్రీస్తు రావాలి? మా నిమిత్తము. అలాగే ఇక్కడ మనందరి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు రావటానికి రెండవ విషయాన్ని చూసినట్లయితే, ఇక్కడ మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరి కొరకు? నా కొరకు. ఇప్పుడు మా నిమిత్తం ఎవడు పోతాడు? నా కొరకు ఇశ్రాయేలు ఏలబోడు. ఇప్పుడు నా కొరకు అనే మాటకి మా కొరకు అనే మాటకి చూసినట్లయితే, మా కొరకు అన్న మాటను చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటి? ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును. ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించిన కనుక ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకోవలసి దేవదూత మరియమ్మ గారికి చెప్పిన వర్తమానం మనకి తెలుసు. ఇవన్నీ రెఫరెన్స్ ఎందుకంటే మనందరికీ తెలిసిన వాక్యాలే. ఇక్కడ ప్రభు రావటానికి కారణం ఏంటంటే ఆయన కొరకే వచ్చాడు, మన కొరకు కాదు. ఆయన కొరకే వచ్చాడు. మనం ఈ లోక విషయాలు చూస్తుంటే ఆయన కొరకు ఆయన ఎందుకు రావాలంటే, ఆయన సృజించిన సృష్టి ప్రస్తుతం ఇప్పుడున్నది. అందుకని ఆది అనాది. ఈ ఆది అనాది చూసినట్లయితే దేవదాసయ్య గారు ఒక పాడారు. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. ఆనాది దేవుండే, ఆనాది దేవుండే, అనంత దేవుడై ఉండే, అనాదిని
అనంత దేవుడై ఉండే అనాదిని. అనాది, ఇది ఆది. ఆది అనేది ఎప్పుడంటే ఒక సృష్టి ప్రారంభమైనప్పుడు ఆది. ఆది కంటే ముందు అనాది. ఈ అనాదిలో ఏమి జరిగింది అని చూసినట్లయితే పాపము అనే మాట మనం ఇంతకుముందు కూడా చెప్పాను. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే భాష కాదు. పాపం ఎవరు చేశారంటే దేవదూతలు చెప్పాను కదా. అయితే ఇక్కడ మా నిమిత్తము ఎవడు పోవునంటే ఇక్కడ దేవుడే తన నిమిత్తము తన కొరకు. అందుకనే వాక్యములు ఏముందంటే ఆయన ద్వారాను ఆయన మూలముగాను ఆయన నిమిత్తమును సమస్తమును ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తము. నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం కాదు, ఆయన నిమిత్తం. ఆయన నిమిత్తము కలిగింది కనుక ఆయన నిమిత్తమే ఆయన రావాలి. ఇప్పుడు రావాలంటే ఇప్పుడు దేవుడే పంపించాలి. ఇప్పుడు యెషయా గ్రంథం మరలా చదువుదాం. యెషయా గ్రంథంలో మా నిమిత్తము ఎవడు పోవాలని చెప్పిన దేవుడు ఇక్కడ యెషయా గ్రంథము త్రిత్వాన్ని గురించి చెప్తాడు. 48వ అధ్యాయం అక్కడ 16వ వచనం చదువుతాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు? తండ్రి, పరిశుద్ధాత్ముడు, కుమారుడు పంపిస్తున్నారు. అందుకని మా నిమిత్తం ఎవడు పోను. మా నిమిత్తం ఎవడు పోనంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, తనలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న వెలుగు శరీరాకారం ధరించి ఈ లోకములకు ఇది వచ్చింది. ఇది మనము లోతుగా నేర్చుకునే విషయాలు. అయితే ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఈ ఆనందంలో నేను ఎందుకంటే ఎక్కడ ప్రారంభించాలి అనేది క్లుప్తంగా చెప్తున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉండేది. చరిత్ర, ఆయన పుట్టేటప్పుడు యెరూషలేము దేవాలయం కట్టబడుతుందని, 10 సంవత్సరాలు అవుతుందని, ఇవన్నీ చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు మనము ఆనందభరితులమై ఈ సమయమందు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పుట్టినాడని ఈ క్రిస్మస్ సంతోషము మనం చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ఏంటంటే మరి ఆయన పుట్టినప్పుడు ఎంత కష్టం మీకు తెలుసు. మరియమ్మ గారు ఎంత బాధ అనుభవించింది. ఒక స్త్రీ నిండు చూలాలు, ఆమె ప్రసవించే సమయం వచ్చింది. వాళ్ళ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఆనాటి గవర్నమెంట్ అంటే రోమా గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసినందువలన వాళ్ళు ఈ యూదా దేశంలో ఉన్న బెత్లెహేమ్కి వాళ్ళ ఊరు కనుక ఆ ఊరికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేయడానికి వచ్చినప్పుడు వారికి ఎక్కడ సత్రములో సత్రాలు ఎంతమంది తెలుసు అండి? ఇప్పుడు మనకు హోటల్ తెలుసు. హోటల్స్లో ఎక్కడైనా సత్రం ఏంటంటే పూర్వకాలంలో ఎవరైనా పరదేశం వస్తే వాళ్ళకు ఉండటానికి ఫ్రీ. అయితే ఆ ఊరంతా నిండిపోయింది, అక్కడ వాళ్ళకి స్థలము లేదు. ఈ స్థలము లేనప్పుడు ఆమెకి నిండుచూలాలు, నొప్పులు వస్తున్నాయి, బాధపడుతుంది. ప్రసవించే సమయం, ఆ కష్టం ఎవరికి తెలుసు? మనం ఒక సంతోషాన్ని పంచుకునేటప్పుడు ఆ సంతోషంకి వెనక ఎంత కష్టం ఉన్నది, ఆ కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనమందరం మంచి మంచి డ్రెస్సులు వేసుకున్నాం, ఇల్లంతా డెకరేషన్ చేసుకున్నాం, చాలా బాగుంది, పశువులు పాక పెట్టుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం, అందంగా ఉంది. కానీ ప్రభువారు పుట్టినప్పుడు ఎంత బాధ, ఎంత కష్టం. పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువు అని. పొత్తి గుడ్డలు అంటే చిరాకులైన బట్టలు, చిరాకులైన బట్టలు ఇట్లా చుట్టేసి ఆ తొట్టిలో పడేసి ఉన్నారు. వాళ్ళకి తెలియదు, కానీ దేవదూతలు వచ్చి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానములు నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రజలందరికీ సంతోషం ఏంటంటే లోకరక్షకుడు మీ కొరకు పుట్టినాడు. లోకరక్షకుడు మీ కొరకు పుట్టినాడు కనుక ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ మాటని నేను జ్ఞాపకం చేసుకునేటప్పుడు నేను ప్రభుని అంగీకరించలేదు, తెలియదు నాకు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి అంటే నాకు
తెలియదు కనుక క్రైస్తవుడి కాదు కనుక అనుకునేది అయ్యో దేవుడు వేరే ఆడ దేవుడు వేరే అదొక ఇంకా చెప్పుకునేవాడిని అనుకునేవాడిని. దేవుడికి బట్టలు లేవు కదండి అనేవాడు. మా ఓనర్ ఉండేవాడు కోట ఆయన. వినాయక చవితికి మేము కొద్ది సామాన్లు కొట్టడానికి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు అంటే ఆ దినాలు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఆయనతో గర్వంగా చెప్పుకునేవాడిని, చూడండి మన దేవుడికి ఎన్ని బంగారు నాణ్యాలు అవి ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఏలబడుతున్నాడు, బట్టలు లేనివాడు, బట్టలు లేకుండా ఏలబడుతున్నాడు, లేదు దేవుడు అండి అంటే ఆయన నవ్వుతూ ఊరుకున్నాడు. ఏం చెప్పలా, నాకేం చెప్పలా. అంటే నాకు తెలియదు ఏదో దేవుడి గురించి అలా విమర్శ. అయితే ఇక్కడ ఆ ప్రభు అలాగా అవటానికి కారణం ఏమిటి, ఆయన ఎవరు? ఇప్పుడు మనం కొరంథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 2వ కొరంథీ 8వ అధ్యాయము అక్కడ 9వ వచనం చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. దరిద్రుడు. నేను అనుకున్నా, నాకు తెలియదు నా భాష. ఈరోజు నేను ఆ మాటని సాక్షార్థంగా ఎందుకు చేస్తున్నాను? నా తప్పులు నాకు తెలుసు, నా పాపములు నాకు తెలుసు, నేను అన్న మాటలు నాకు తెలుసు. ఎవరి కొరకు? నా కొరకు. ఈరోజు నేను ఈ షూట్ వేసుకుని మీ మధ్యకి వచ్చాను కదా, ఎంత అందంగా ఉన్నాను, బాగున్నానా? ఎందుకంటే ఈ అవతారం ఇచ్చిన వాడు ఎవరంటే నా ప్రభు కనుక ఈ యొక్క అవతారం ఇచ్చిన, ఈ యొక్క స్థితి ఇచ్చిన వాడు ఎవరంటే నా ప్రభు. నా కొరకు ఆయన ఈ లోకంలో ఏమి లేని వాడై తాను ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము దరిద్రుడాయను. అందుకని ఒక వ్యక్తి అతనితో ప్రభుతో వచ్చాడు, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, మత్తయి సువార్త అక్కడ లూకా 2:27 మత్తయి సువార్తలోనే ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానంటే 8:18 యేసు తన అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. తలవాల్చుటకైనా ఆయన బాల్యము, ఆయన పుట్టినరోజు స్థలం లేదు, ఆయన చనిపోయిన రోజు ఆయనకి స్థలం లేదు. ఎవరి కొరకు ఆయన దరిద్రుడయ్యాడంటే మనలను తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేయటానికి, మన అపరాధాలను మన పాపాలను క్షమించి మనలను ఉన్నతులుగా చేయటానికి తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కనుక నా పిల్లలు తప్పిపోతున్నారని మరలా తాను ప్రేమించి మన దగ్గరికి వచ్చిన ప్రభు. కనుక ఈ వచ్చిన ప్రభు మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. నక్కలకు బొరియలు ఉండవి, ఆకాశ పక్షులకు ఉండవి, మనుష్య కుమారుడికి నేను 1981 సంవత్సరము డిసెంబర్ 16వ తేదీ ఢిల్లీలో రోజు. ఇప్పటికీ 44 సంవత్సరాలు అయిపోయింది. మొట్టమొదటిసారిగా నేను ఢిల్లీలో ఈ 1981 సంవత్సరం డిసెంబర్ 16 నేను ఢిల్లీకి వచ్చాను. ఒక్కడే కాలినడకతో. ఎలా వచ్చాను అంటే ప్రభు నాకు చెప్పారు, నువ్వు వెళ్ళు, నా పని చెయ్యి. ఒక చదువురాని వాడు, ఒక అన్యుడి కుటుంబంలో పుట్టినవాడు, ఏమి తెలియనివాడు, దేవుడు మాట్లాడటమే నాకు తెలుసు తప్ప బైబిల్ తెలియదు. నాకు బైబిల్లో ఎక్కడ ఏ వాక్యం ఉందో తెలియదు. కానీ ప్రభు చెప్పిన మాట మేరకు ఆయన మాటకు లోబడి నా ప్రభుని వెంబడించాను. నా ప్రభుని వెంబడించడం వలన నేను సెప్టెంబర్ 28వ తేదీ 1981 ఇంటిని విడిచి వచ్చాను. ఇల్లు విడిచి నా 4 పిల్లల్ని, భార్యని విడిచిపెట్టి సేవకులకు వాళ్ళకి చెప్పబెట్టకుండా పారిపోయాను. చెప్తే పంపిరు కదా, పంపిస్తారా? ఎవరు ఆడవాళ్ళుంటారా? ఇంతమంది 4 పిల్లలు వదిలేసి నువ్వు ఎక్కడ పారిపోతున్నావు అంటారు. కానీ నా ప్రభు చెప్పిన మాటకి లోబడి వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా వచ్చాను. తర్వాత ఒక వారం తర్వాత వాళ్ళకి తెలిసింది. కాలినడకతో కట్టుబట్టలతో ప్రభుని వెంబడించి
ఆ సెప్టెంబర్ 28వ తేదీ వెంబడించి డిసెంబర్ 16వ తేదీ ఢిల్లీలో ఇంత భయంకరమైన చలిలో అడుగుపెట్టిన రోజు. నా మొదటి క్రిస్మస్ కరోల్బాగ్లో బాప్టిస్ట్ చర్చ్లో నేను ఏకీభవించాను. కరోల్బాగ్లో ఉన్న బాప్టిస్ట్ చర్చ్. రోడ్ల మీద పడుకునేవాడిని, రైల్వే స్టేషన్లో పడుకునేవాడిని, గ్రీన్ పార్క్లో పడుకునేవాడిని, రోడ్లంతా తిరిగేవాడిని. ప్రభువా ఏంటి ప్రభువా నన్ను పిలిచావు, నాకు చేత కాదు ప్రభు, ఏంటి నాకేం తెలీదు, ఎవరికి చెప్పాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. కానీ నా ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ నీవు ఉండాలి. 82 ఫిబ్రవరి 9వ తేదీ నా భార్యతో 4 పిల్లలతో ఢిల్లీలో వచ్చి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఎన్నో కష్టాలు. ఇవన్నీ చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒక కష్టం వెనుక ఒక సుఖము ఉన్నది. అందుకని నా అవతారం చెప్పాను మీకు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే చాలా బ్యూటిఫుల్గా డీసెంట్గా ఉన్నానని మీ అందరికీ తెలుస్తుంది. ఈ అవతారం ఏమీ లేదు. దీన్ని ధరింపచేసిన నా ప్రభు, ఒకరోజు ఆయన్ని బట్టలు లేనివాడని నేను అన్నాను. ఆ దేవుడు నాకేమిచ్చాడు? తాను ధనవంతుడయ్యుడు కూడా తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేయడానికి మన ప్రభు ఇంత ప్రేమించి ఈ క్రిస్మస్ ఆనందం ఏంటంటే మరియ తల్లి ఆమె ఎంత ప్రయాసపడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, ఎంత అవమానాలు పడి ఉంటుంది. ఈ అవమానాల వెనుక మరి మనం అవన్నీ జ్ఞాపకం చేసుకోం. కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, సంతోషంగా చేసుకుంటాం. అది సంతోషమే. కానీ ఒక వ్యక్తి కష్టం వెనుక ఈరోజు మీరందరూ కూడా ఈ ఢిల్లీ వచ్చారంటే మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు? నేను మీకే ప్రశ్నలు వేస్తాను. దేని కొరకు మీరు వచ్చారు? ఉద్యోగరీత్యా కదా. మన ఊళ్ళో వదిలేసి ఊరికి రావడానికి కారణం ఏంటి? పొట్ట చేతిలో పెట్టుకుని ఉద్యోగం పట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కష్టపడిన దానికి దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఈ స్థితి మనకిస్తున్నాడు. ఈ స్థితి మనకిచ్చిన దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించినప్పుడు ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మనం చేసుకునేటప్పుడు ఎంతమంది కష్టపడ్డారు. ఆయన ఈ లోకానికి రావటానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారు. 2 సంవత్సరాల పిల్లలతో సైతం చంపేశాడు హేరోదు రాజు. కారణం ఏంటంటే రాజాదిరాజుగా పుట్టినవాడు ఎక్కడనేసి వీళ్ళు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు వెళ్ళి రాజుగారిని అడిగారు. ఎందుకంటే వాళ్ళు నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసి దాన్ని చూసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి వాళ్ళ ప్రయాణం 2 సంవత్సరాలు పట్టింది. ఆయన పుట్టినరోజే నక్షత్రం కనబడింది. మరలా ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు 2 సంవత్సరాలు నడుస్తూ బెత్లెహేం యెరూషలేముకి వచ్చినప్పుడు రాజుగారి ఇంట్లోనే పుడతాడనేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కానీ రాజుగారు అటువంటి వాడు మా దగ్గర పుట్టడు, లేడు, ఎక్కడో మీరు వెళ్ళి కనుక్కొని రండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. కాకపోతే మనకి తెలుసు. దైవజనులు మాసిరామణి గారు ఒక చక్కని కీర్తన పాడతారు కదా. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తార ఎప్పటి వోలే ఎదురే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయ పొందుచు ఏ రీతి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. సమస్త బ్రహ్మాండానికి ఈ సువార్త వెళ్ళిపోయింది. సమస్త బ్రహ్మాండ సృష్టి మొత్తానికి వాక్యం వెళ్ళిపోయింది. ఆ జ్ఞానులు రాజుగారింట్లో పుడతారనుకుని వెళ్ళారు కానీ అక్కడ లేడు. కానీ వాళ్ళు ఎదలో కృంగిపోయారు. ఎదలో కృంగి యెరూషలేము రాజనగరిలో యేసుని వెతుకుచు రాజుగారింట్లో పుడతానని వెళ్ళాం, కానీ అక్కడ లేడు. మళ్ళా వెంటనే తార కనబడినప్పుడు ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఏగితి స్వామి దారి చూపించింది అక్కడికి. అదిగో అక్కడికి అని దారి చూపించి మళ్ళా వెళ్ళి అక్కడ వారు ఆయన్ని పూజించి మరి చెప్పినట్టు 3 వస్తువులు గిఫ్ట్లు తెచ్చారు. 3 వస్తువులు గిఫ్ట్ చేస్తే ఇప్పుడు మనం మనకి తెలియదు కానీ 3 వస్తువులు 3 జ్ఞానులు అంటాం. అది మనకి అంత తెలీదు. కానీ 3 వస్తువుల్ని ఆయన్ని బహుకరించినప్పుడు
3 చిహ్నాలుగా కనపడుతుంది. ఒకటి బంగారం, ఒకటి ఘోరం, ఒకటి సాంబ్రాణి. ముగ్గురు కూడా 3 విధాలుగా ఆయన్ని పూజించారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనేసి, రాజాది రాజు అనేసి. రాజుగారింటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు సన్మానానికి? మంచి వైఢ్యాలు, బంగారాలు తీసుకెళ్తారు. కనుక ఇతడు రాజు అనుకుని ఆయన రాజుగా సన్మానించాడు. ఇంకో వ్యక్తి, ఇతడు మానవుడు, మనుషులందరి కొరకు చనిపోబోతున్నాడు కనేసి ఈ చనిపోయిన శరీరానికి గోళం అనేది ఒక పదార్థం, ఒక సుగంధ ద్రవ్యం. అందుకని ప్రభు వారు చనిపోయినప్పుడు నికోదేము అనే అతను 150 షేర్ల గోళంను తీసుకొచ్చి ఆయన దేహానికి పూశాడని. ఈయన పొయ్యికి ముందే ఆయనకి ఏమి ఇచ్చారు? గోళం ఇచ్చారు. అంటే నువ్వు చచ్చిపోతావు, నీ చనిపోవటానికి గుర్తుగా ఈ గోళాన్ని, లోకరక్షకుడిగా మానవుడిగా ఈయన చనిపోబోతున్నాడు అనేసి గోళాన్ని సమర్పించారు. సాంబ్రాణి ఎవరికి వేస్తారు? మన భారతదేశంలో ఉన్న ఆచారం ఏంటంటే సాంబ్రాణి వేస్తారు, దేవుడికి ధూపం. ఇతను దేవాది దేవుడు, ఒక ఆయన దేవుడిగాను, ఒక ఆయన మనుషుడిగాను, ఒక ఆయన రాజుగాను. ఈ 3 చిహ్నాల గురించి వాళ్ళు ప్రభువుని ఘనపరుస్తూ అత్యానందభరితులై బయలుదేరి వెళ్ళారు. కనుక ఇక్కడ మనం ఈ క్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఏ దిక్కును చూసినా కూడా ఆనందకరము, ఆశ్చర్యకరము, అద్భుతకరము. ఈ ఆశ్చర్యము, ఆనందము కలుగజేస్తున్న ఈ మహాదేవుని యొక్క జన్మదినము మరి ఈ సంవత్సరం మనం చేసుకుంటూ మరలా నేను మీ మధ్యకు వచ్చి ఈ క్రిస్మస్ సంతోషంలో పంచుకునేటప్పుడు నాకు ఎక్కడెక్కడో జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ప్రభువా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అనేసి దావీదు చెప్పుకున్నాడు కదా. ఒక చదువురాని వాడు, ఒక ఏమి తెలివితేటలు లేనివాడు, ఏదో బైబిల్ పట్టుకొని సంకర పెట్టుకొని పొలవమంట గుంటూరు ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ. ఈరోజు ఢిల్లీ మహానగరంలో మొట్టమొదటి క్రైస్తవ సేవకుడను నేనే. మొట్టమొదటి క్రైస్తవ ఒక మిషనరీగా దేవుడు నన్ను తీసుకొచ్చాడు. 1981 డిసెంబర్ 16వ తేదీ వచ్చిన నాటి నుండి మరి ఇక్కడ సేవ చేస్తున్నప్పుడు మన దినమున అమ్మ దగ్గరికి వెళ్ళాను. మహమ్మద్ గ్రేసమ్మ దాసాంటి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆమెను చూస్తుంటే ఆమె నాతో మాట్లాడేప్పుడు కొన్ని జ్ఞాపకాలు ఆమె చెప్తుంది. మనం వెళ్ళాం, ప్రార్థన చేసాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడికి వెళ్ళాం. నన్ను అందరి దగ్గర పంపించేసేది, ఎందుకంటే ఆమె నా గురువు. ఎందుకంటే నేను ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అడ్రస్ తీసుకుని వెళ్ళేటప్పుడు నేను ఫ్యాంట్ చొక్కా వేసుకుని అడ్రస్ పట్టుకొని ఇక్కడ ఎక్కడ అని పచ్చిమీర తిరుగుతుంటే ఒక దుకాణం ఆయన చెప్పాడు, వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు అనేసి పిలిచాడు. బాబు, ఇదిగో మీ ఇంటికి ఎవరు వచ్చారు? అప్పుడు ఈయన వాళ్ళ అన్నయ్య ప్రభాకర్ గారు చూసి, ఏంటి షర్ట్ లేదా, ఏం లేదా అన్నారు. లేదులేండి అన్న. ఇంటికి తీసుకెళ్ళి అమ్మతో పరిచయం చేశారు, భోజనం పెట్టారు, చక్కగా చూసుకున్నారు. అప్పటి నుండి ఆమె పరిచయాన్ని బట్టి ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ పరిచయాలు చేసి, బాబు అక్కడికి వెళ్ళి ప్రార్థించి, ఇక్కడికి వెళ్ళి ప్రార్థించి, వాళ్ళ దగ్గర ఒక గుడ్ సమరేటన్గా ఆ తల్లి ఎంతో పరిచర్యలు చేసింది. ఆమె దగ్గర మేము నేర్చుకున్నాం, ఆ కుటుంబంలో నేర్చుకున్నాం. ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే, దేవుడు ఈరోజు ఈ స్థితి నాకు ఇచ్చాడంటే ఆ స్థితి నా దేవుడి వలన కలిగింది. నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈరోజు రేపు నన్ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సన్మానించాలి, మీరు రండి అంటే వచ్చాను. వాళ్ళకి నాకేంటి సంబంధం? కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ఇప్పుడు కీర్తన గ్రంథం 91వ కీర్తన చదువుతాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. అది వచ్చింది అందరికీ గొప్పగా తెలిసి ఒకసారి వచ్చేస్తాయి ఆ మాటలు. 91:14 వచ్చింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. దేంట్లో తప్పిస్తాడు? నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ వ్యాధుల్లో, నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, దేంట్లో అయినా సరే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రేమించుకుని, ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? ప్రభు అంటాడు, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని పేతురు అడిగాడు. వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఆయనకు కావాల్సిన ప్రేమే. దేవుడు తప్ప ఇవ్వలేదు. నేను నా పిల్లల్ని, నా భార్యను తెలిసి వచ్చేసాను.
నా దేవుడు తప్ప నాకు భార్య అక్కర్లేదు, పిల్ల అక్కర్లేదు. ఎప్పుడైతే నేను అలా వచ్చానో నా దేవుడు నా భార్య నా పిల్లల్ని వేరు చేయలేదు. అత్యానందభరితంగా దేవుడు తర్వాత పరిచయంగా వచ్చాడు. పిల్లలు ఇక్కడే చదువుకున్నారు, వాడు మంచి భవిష్యత్తు వచ్చింది, ఆశీర్వదించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కనిపించదను. అలాగే అతడు నా నామము ఎరిగిన వాడు కనుక ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీవు ఆయన చేతిలో ఒక రాజకీయ మొక్కటము గాను, ఆయన చేతిలో ఒక భూషణ పురుషునిగా ఉండాలని కోరుతున్నాడు. నువ్వు దేవుడిని నమ్మితే నువ్వు ఒక అనామకుడిగా ఉండకూడదు. అందుకనే దేవుడు ఎట్లా ఆనందిస్తాడంటే నా జనులు ఎంతో సుఖంగా ఉన్నారు, సౌందర్యంగా ఉన్నారు అనేసి దేవుడు చెప్పుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచమంతా ఈ క్రిస్మస్ చేసుకుంటున్నప్పుడు ఇంత అత్యానందంగా ఇంత గొప్ప ఖర్చులు చేసుకొని ఇంత ప్రపంచమంతా అట్టాసంగా చేసుకుంటే దేవుణ్ణి ప్రేమించడం, దేవుని నామము ఎరిగినందువలన దేవుడు ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. కనుక దేవుడు నామము ఎరిగినందువలన దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన ఘనపరచాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుడిని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కాలినడకతో వెళ్ళినాడు. యెరూషలేములో 2 సార్లు వెళ్ళానండి. యెరూషలేంకి ఎంత అనిపించాడు నాకు. 2 సార్లు వెళ్ళి 166 దేశాల యొక్క కాన్ఫరెన్స్లో నేను ఏకీపించి ఫిన్లాండ్ సంఘస్థుల మధ్య మాట్లాడటానికి దేవుడు ఇంత కృపించాడంటే ఎందుకు ఇచ్చాడంటే నేను ఆయన ఎరిగి ఉన్నాను, ఆయన నామం నేను ఎరిగి ఉన్నాను. ఆ లాన్స్లో కూర్చున్నాను. యెరూషలేములో హోటల్లో లాన్స్లో కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే ఒక ఫారెన్ లేడీ, ఎందుకంటే అందరూ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, ఏ కంట్రీ ఆమె తెలియదు, అంత దొరసాని వచ్చి హలో బ్రదర్ హౌ ఆర్ యూ షాలోమ్ అనింది. షాలోమ్ సిస్టర్ అన్న. నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో షాలోమ్ సిస్టర్. సార్ యువర్ బ్యూటీ వెరీ నైస్ అనింది. వెరీ నైస్, వెరీ బ్యూటీ. నో సిస్టర్ అంటే యు ఆర్ ఆల్సో న్యూస్ కంట్రీ అంటే ఐఆమ్ ఇండియన్స్ అన్న. నేను ఇండియా వాడిని అని చెప్పాను. వెరీ నైస్ బ్రదర్, వెరీ నైస్ అని చెప్పి నన్ను చూసి పొగుడుతుంది. ఆ పొగడటానికి కారణం ఏంటంటే నేను యెరూషలేముకి వెళ్ళేటప్పుడు మా సంఘస్థురాలు మైత్రి గారు అనేసి ఆమె నాకు ఒక బ్లేజర్ బహుమానం చేసింది. పాస్టర్ గారు మీరు అక్కడికి వెళ్తారు, బ్లేజర్ వేసుకుంటే మీరు చక్కగా ఒక ఎగ్జిక్యూటివ్గా కనపడతారనేసి ఆ బ్లేజర్ నాకు బహుమానం ఇచ్చింది. ఆ బ్లేజర్ వేసుకుని నేను అక్కడ కూర్చున్నా. ఇప్పుడు నేను ఆమెకి ఏదైతే చూసిందో ఈమె నోట నేను ఎందుకు వింటున్నానంటే నా జనులు అని దేవుడు చెప్తాడు. జకర్యా గ్రంథంలో చూద్దాం. ఎంతో క్షేమంగాను ఎంతో సొగసుగాను ఉన్నారంటాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటా. తొమ్మిదవ అధ్యాయం 16వ వచనం చూడండి. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఇది దేవుని కోరుకుంటున్న కోరిక. ఇది మన కోరిక కాదు, నా కోరిక కాదు, మీ కోరిక కాదు. దేవుడు ఏమంటున్నాడంటే అతడు నా నామం ఎరిగినవాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఆయన్ని ప్రేమించి ఆయన నామం ఎరిగితే ఆయన ఏమంటున్నాడంటే నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఒక డైమండ్ లాగా మీరు కనపడతారు, ఒక రత్నాలాగా మీరు కనపడతారు. వాళ్ళు ఎంతో క్షేమంగాను ఎంతో సొగసుగాను ఉన్నారు. ఈ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్తమును విడిచి, ఆయన దేవుడెండియు సమస్తమును విడిచి మన కొరకు నిస్సహాయుడిగా వచ్చాడు. నిస్సహాయుడిగా వచ్చి ఆయనకి ఈ లోకంలో మనలాగా హాస్పిటల్ లేవు. ఆ రోజుల్లో పశువుల పాక, ఆ తల్లి ఎంత బాధపడిందో. కొత్తిగుట్టల చుట్టూ అక్కడ పడేసి పశువుల తొట్టి, దాన్ని మనం డెకరేషన్ చేసుకొని చక్కగా అందంగా పెట్టుకుంటాం. మనం ఒకసారి పశువు బాకపోతే ఎంత కంపు కొడుతుంది. కానీ మన ప్రభు ఆయన రాజైండి కూడా సమస్తమును విడిచి ఈ లోకంలో మన కొరకు దీనుగా ఇచ్చాడు. ఆ దీన ప్రభు
మనకు రక్షకుడుగా ఉన్నాడు కనుక ప్రజలందరికీ కలగబో ఆ గొప్ప సువర్తమానమును నేను మీకు తెలియచేయడానికి వచ్చాను. ఆ తెలియచేయబడిన సువర్తమానం ఈరోజు ప్రపంచమంతా కనపడుతుంది. మరి మనందరికీ తెలుసు, మన ప్రభు మన కొరకు ఈ లోకమునికి వచ్చి మనల్ని రక్షించి అనాథులుగా విడిచిపెట్టకుండా మనల్ని ఎంతో ఆశీర్వదించాడు. ఆ తండ్రిని మనం స్తుతించాలి. కనుక ఆ తండ్రిని స్తుతించేటప్పుడు మరి ఆ గొర్రెలు పరలోకపు దేవదూతలు భూలోకమునికి వచ్చి దేవుని స్తుతిస్తూ, దేవలోకము నుండి ఉయ్యాలో దేవతలు వచ్చిరి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో. దేవదాస్ గారు రాసిన ఇటువంటి పాటలు ఇప్పుడు మనం పాడుకోవట్లా, మరుగుపడిపోయింది. కనుక మన తండ్రి మన కొరకు ఈ లోకములకు వచ్చాడు. వచ్చి ఆయన మనలందరినీ ప్రేమించి ఈ స్థితి కలగచేశాడు. ఈరోజు ఈ క్రిస్మస్ ఆనందము ఆయన కొరకే ఆయన వచ్చాడనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు నేర్చుకోవాల్సింది ఆయన కొరకు ఆయన వచ్చాడు. రెండవది మన కొరకు వచ్చాడు. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో ఉన్నాం కనుక మనల్ని రక్షించుట కొరకు వచ్చాడు. తన కొరకు వచ్చాడు, మన కొరకు వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన తన కొరకు రావటానికి కారణం ఏంటంటే పాపము పరిహరించటానికి. ఈ పాపం అనేది రెండు, ఒకటి మరణకరమైన పాపము, రెండవది మరణకరం కాదు. పోయినసారి మీకు చెప్పాను. కనుక మరణకరమైన పాపం ఎవరు చేశారంటే దేవదూతలు చేశారు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా కటికి చేయడం వల్ల బెలంలో బంధించేశాడు. ఇప్పుడు పరలోకం ఏమైపోయింది? అక్కడ గందరగోళం అయిపోయింది. వెలుగుగా ఉన్న దేవదూత, తర్వాత అక్కడ ఉన్న దూతలు అందరూ ఒక యూనిట్ అయిపోయి దేవుని మీద తిరుగుబాటు. అందుకే అక్కడ ఫస్ట్ ఆదికాండంలో మనం చదివినప్పుడు ఏమొస్తుందంటే, ఆది యందు దేవుని ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు ఏడుస్తున్నాడు. అగాధ జలముల మీద చీకటి, ఆ చీకటి ఉన్నది కనుక ఆ చీకటిని పాలతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, సృష్టి పుట్టక మునిపే నేనున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సృష్టి పుట్టక ముందే, అది పుట్టక ముందే నేనున్నాను. ఆయన పుట్టిన తర్వాత బోధిస్తుంటే, నీకు ఇంకా 50 సంవత్సరాలు నువ్వు అబ్రహాం చూసావా అంటే, అబ్రహాం పుట్టక మునిపే ఎప్పటివాడు అనాదివాడు. కనుక అట్టి దేవుడు మనకి దేవుడు ఏమిటకు మనం ఎంత ధన్యులు అంటే, ఈరోజు ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటూ నేను మీతో పాటు ఆనందించడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. కనుక ఈ క్రిస్మస్ అనేది ఒక కష్టం వెనుక ఒక సుఖం ఉంది. మనం అందరం కష్టపడి ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం. కనుక అట్టి దేవుడు మనందరి కుటుంబాలను దీవించాలని, నూతన సంవత్సరంలో మరలా మనం ప్రవేశించాలని అందరం దేవుడిని స్తుతిద్దాం. ఈ వాక్యంలో ఇంతటితో ముగిస్తున్నాను.